హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మీకు ఒక ఫామ్ హౌస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చామండి. మీరు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తుంటే ఈ ప్రాపర్టీ అనేది మీకు చాలా బాగుంటుందండి. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఈ ప్రాపర్టీ అనేది అయితే ఉంటుందండి. సో మీరు వీడియో అనేది పూర్తిగా చూస్తూ ఉండండి. సో డీటెయిల్స్ అనేవి నేను వీడియోలో ఇస్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1000 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి ఫామ్ ప్లాట్స్ అండి. దీనిలో ఒక హౌస్ అలానే స్విమ్మింగ్ పూల్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఈ హౌస్ వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఒకటే కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది మీకు కనపడేది హౌస్ అండి. ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇది మెయిన్ గేట్ అండి. దీనికి ఈస్ట్ సైడు అలానే వెస్ట్ సైడ్ 2 రోడ్స్ అయితే ఉన్నాయండి. ఇది ఇక్కడ ప్రజెంట్ అంటే ఇది ఒక వెంచర్ అండి. అంటే వెంచర్ అంటే ఇది 311 జీవో ల్యాండ్స్ అనమాట. ఇక్కడ వీళ్ళు వెంచర్ అయితే వేసున్నారు. ప్రతి ప్లాట్ కూడా 1000 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది. మీకు తెలుసు కదా 311 జీవోలో 75% అలా వదిలేసి 25% మాత్రమే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇది ఫామ్ హౌస్ అయితే చాలా నీట్గా ఉందండి. అంటే కొంచెం మెయింటెనెన్స్ కూడా అయితే మనం చేసుకోవాలి. ప్రజెంట్ ఈ ప్రాపర్టీ అనేది అయితే మనకి సేల్ అవైలబుల్గా ఉందండి. సో నేను ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఈ ప్రాపర్టీ యొక్క లొకేషను అంటే నియర్ బై లొకేషన్ అయితే ఇస్తామండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు వీడియో అనేది పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కూడా ఉంటాయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక లేదా ఈ ప్లాట్ అనేది లేదా ఈ ఫామ్ హౌస్ అనేది మీరు చూడాలంటే డిస్ప్లేలో ఉన్న మా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. సో మేము మీకు టైం అనేది సెట్ చేసి ఇది విజిట్కి అయితే మేము షెడ్యూల్ చేసి మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తామండి. నేను ఇప్పుడు మీకు లోపలైతే చూపిస్తున్నాను. లోపల ఇలా ఉంటుందండి. ఒక హాలు, ఒక కామన్ వాష్రూము, అలానే ఒక బెడ్రూమ్ ఉందండి. ఇదంతా హాలు డైనింగ్ టేబుల్ ఇట్లా వేశారు వీళ్ళైతే. అంటే ఇది పార్టీస్ ఇట్లాంటివి చేసుకోవడానికి, ఏమన్నా బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివి చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇది అక్కడ కనిపిస్తుంది కదా, అదొక చిన్న కిచెన్ లాగా అయితే వీళ్ళు కట్టారు. నేను అది కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఇది చిన్న కిచెన్ అండి. ఇది వచ్చేసేమో వాష్రూమ్ అండి. అంటే అటాచ్డ్ వాష్రూమ్ అయితే కాదు, మామూలు వాష్రూమ్ అనమాట, కామన్ వాష్రూమ్ లాంటిది. నెక్స్ట్ బెడ్రూమ్ అయితే ఉంది, అది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఏం లేదు. అక్కడ ఇందాక నేను చూపించిన వాష్రూమే దీనికి కూడా వాష్రూమ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకి ఏమైనా అవసరం అయితే డైరెక్ట్గా మాకు కాల్ చేయండి.